వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుతుబ్లాపూర్ నియోజకవర్గం సూరారం 293 డివిజన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీలో శ్రీ విరాట్ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘము అధ్యక్షులు పోలిగారం కృష్ణమాచారి ఆధ్వర్యంలో 14వ చుక్కల అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ అమావాస్య అన్నదాన కార్యక్రమం శ్రీ విరాట్ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు పోలిగారం కృష్ణమాచారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం సొంత ఖర్చులతో 250 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అమావాస్యకు అన్నదాన కార్యక్రమం చేయటం మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కాలనీ ప్రెసిడెంట్ కె శ్రీనివాసరెడ్డి, వాసుగుప్తా, ఈ కార్యక్రమంలో కుల బంధువులు ఏవి శేషాచారి, నూకరాజుచారి, గోవిందాస్వామి, కమిటీ సభ్యులు ఎన్ పురుషోత్తంచారి, సోమచంద్రాచారి, రామాచారి, పెంటాచారి, కిషోర్చారి, సందీప్ చారి, సతీష్ చారి, బాలరాజు, గణేష్ చారి, మహిళా మణులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ కాలనీలో విశ్వకర్మ భగవాన్ని స్థాపించి ఇప్పటికి 14 నెలలు అవుతున్నది. శ్రీ విరాట్ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం తరఫున స్థాపించడం జరిగింది. ఆనాటి నుండి ఈ అమావాస్య వరకు ప్రతి అమావాస్య కూడా ఇక్కడ అన్న వితరణ కార్యక్రమం చేస్తున్నాము. ఎవరో ఒకరు దాతలుగా వస్తారు, అందరూ కూడా కలిసికట్టుగా చేస్తున్నాం. కాబట్టి మన కాలనీలో చాలా మన కుత్బుల్లాపూర్ ఏరియాలో మన కాలనీ పేరు చాలా వినవిస్తుంది. కాబట్టి మరియు మన కాలనీ వాసులు ఎవరైనా సరే విశ్వ బ్రాహ్మణులే కావాలని ఏం లేదు, ఎవరైనా ముందుకు వచ్చి అన్న వితరణ కార్యక్రమం చేసుకుంటే వారికి మేము మా సంఘం తరఫున సహకరిస్తామని మనస్ఫూర్తిగా చెప్పుతున్నాం. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. ఈరోజు విశ్వకర్మ భగవానుని యొక్క పూజా కార్యక్రమం జరపబడింది. అమావాస్యను పురస్కరించుకొని ఈ విశ్వకర్మ సంఘం వాళ్ళు ఇప్పటికి 14 నెలల నుంచి కూడా ప్రతి నెల విశ్వకర్మ భగవానుని పూజా కార్యక్రమం గావించి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రసాద వితరణ గావిస్తున్నారు. కాబట్టి ఎక్కువ సంఖ్యలో అందరూ కూడా విశ్వకర్మ బంధువులు, కాలనీవాసులు కూడా అందరూ కూడా వచ్చి మరి ప్రసాద స్వీకరించి మరి ఆ విశ్వకర్మ భగవానుని కృపకు పాత్రలు కావాలని మేము ఆశిస్తున్నాం మా సంఘం తరఫు నుంచి. మన సోరారంలో ఉన్న విశ్వకర్మ కాలనీలో విశ్వకర్మ శ్రీ విరాట్ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ప్రతి అమావాస్య రోజు విశ్వకర్మ భగవాన్ని పూజా కార్యక్రమాలు జరుపుకుంటూ ఇక్కడ భోజన కార్యక్రమాలు కూడా ప్రతి అమావాస్య రోజు అధిక సంఖ్యలో ఎక్కువగా జరుగుతుంది. దీనికి ఈ కృష్ణమాచారి ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజు ఇది 13వ అమావాస్య 14వ అమావాస్యగా జరుగుతుంది. కాబట్టి ప్రతి విశ్వబ్రాహ్మణులు మరియు కాలనీవాసులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం వలసిందిగా కోరుతున్నాం.